ఎన్టీఏ నిర్వహణ లోపాలు, పరీక్షల పారదర్శకతపై హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది కేంద్రం. ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె రాధాకృష్ణన్ను కమిటీ అధ్యక్షుడిగా నియమించింది. ఈ కమిటీలో 7 సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు నీట్ స్కామ్ నుంచి కేంద్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తున్నాయి విపక్ష పార్టీలు. యూజీసీ నీట్ నెట్ పరీక్షల లీకేజీపై ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణలకు హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర విద్యాశాఖ. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 7 సభ్యులు ఉండే ఈ కమిటీకి ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ను అధ్యక్షుడిగా నియమించింది. హై లెవెల్ కమిటీలో ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా, హెచ్సియు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బిజే రావు, ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ కె రామమూర్తి, కర్మయోగి భారత సహ వ్యవస్థాపకుడు పంకజ్ బన్సల్ సభ్యులు. వీరితో పాటు ఐఐటి ఢిల్లీ డీన్ ప్రొఫెసర్ ఆదిత్య మిట్టల్, కేంద్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ గోవింద్ జైష్వాల్ సభ్యులుగా ఉన్నారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహణ నిష్పక్షపాతంగా ఉండేందుకు హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసినట్లు కేంద్రం తెలిపింది. ఎన్టీఏ ఆధ్వర్యంలోని పరీక్షలు పారదర్శకంగా, సజావుగా జరిగేలా కమిటీ సిఫార్సులు చేయనుంది. అలాగే ఎన్టీఏలో సంస్కరణలు, డేటా సెక్యూరిటీ సహా ఇతర అంశాలపై సూచనలు చేయనుంది. 2 నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి కేంద్ర విద్యాశాఖకు నివేదిక సమర్పించనుంది హై లెవెల్ కమిటీ. నీట్ సహా ఇతర పరీక్షల్లో పారదర్శకతపై హై లెవెల్ కమిటీ పనిచేస్తుందన్నారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఎలాంటి ట్యాంపరింగ్, అవకతవకలు లేకుండా సూచనలు చేస్తుందన్నారు. పరీక్ష ప్రక్రియ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్ బలోపేతం చేయటంపై పనిచేస్తుందంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు ధర్మేంద్ర ప్రధాన్. కేంద్రంలోని మోదీ సర్కార్ నీట్ స్కామ్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. సుప్రీంకోర్టు 0.001% తప్పు ఉన్నా చర్యలు తీసుకోవాలని చెప్పిందన్నారు. నీట్ పేపర్ లీక్ అయినా కేంద్రం రీ ఎగ్జామ్ ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. గత 7 ఏళ్లలో 70 ప్రశ్న పత్రాలు లీక్ అయినా మోదీ సర్కార్ ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదన్నారు. ఎగ్జామ్ పేపర్ల లీకేజీలకు వ్యతిరేకంగా తెచ్చిన కొత్త చట్టం బీజేపీ చేతకానితనానికి నిదర్శనమంటూ ట్వీట్ చేశారు ఖర్గే. కేంద్రంలో అసమర్థ ప్రభుత్వం ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ. విద్యార్థుల హక్కులను కాపాడటంలో ఎన్డీఏ సర్కార్ విఫలమైందన్నారు. కనీసం విద్యార్థుల పరీక్షల్ని సక్రమంగా నిర్వహించలేని స్థితిలో మోదీ సర్కార్ ఉందన్నారు ప్రమోద్ తివారీ. यूजीसी नेट की परीक्षा आखिर क्यों स्थगित की गई? इसका मतलब सरकार अक्षम है और सरकार के लोग चूंकि जो पहले की परीक्षा हुई हैं उनमें सब सरकारी तंत्र शामिल है, तो इसलिए कहीं ऐसा ना हो जाए कि इसमें भी कुछ गड़बड़ी हो जाए तो परीक्षा स्थगित। वहां पे लीक करा के पेपर छात्रों के भविष्य से खिलवाड़ किया गया और यहाँ इसको स्थगित करके छात्रों के भविष्य के साथ खिलवाड़ किया जाए. నీట్ నెట్ ఎగ్జామ్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రధాని మోదీ స్పందించాలన్నారు శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది. ఇప్పటికే ఎన్టీఏ 3 పరీక్షల్ని పోస్ట్పోన్ చేసిందని విమర్శించారు. దీనికి కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు ప్రియాంక చతుర్వేది. आप ये सोचिए, लगातार एनटीए पे प्रश्न चिन्ह लगाया जा रहा है और किसी तरीके की अकाउंटेबिलिटी तय नहीं होगी. अभी हाल ही में नीट का जो पेपर लीक की बात सामने आई, जो बिहार पुलिस इन्वेस्टिगेट कर ही रही है, उसको लेकर एजुकेशन मिनिस्टर ने कहा कि हम एक हाई लेवल कमेटी बनाएंगे. हाई लेवल कमेटी में कौन सदस्य होंगे, कौन मेंबर्स हैं, क्या उनका जांच का दायरा होगा, उसके बारे में उन्होंने कल अपने प्रेस कॉन्फ्रेंस में कोई स्पष्टीकरण नहीं दिया. నీట్ నెట్ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఎన్టీఏ పనితీరును విపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. బీహార్లో ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు.